చంద్రబాబు నాయుడు గారు. జై మదనపల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక నాంది ప్రస్తావనగా లేదా శ్రీకారంగా ఈ ఉత్తేజము ఇంకా ఒక సంవత్సరం పాటు ఉంటుంది. అంతగా ఉంది మదనపల్లి వారికి. నింపినారు మన ఎమ్మెల్యే గారు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇది శాశ్వతం కాదు, అది మనకు ముఖ్యం కాదు. మదనపల్లి జిల్లా, మన మదనపల్లి అభివృద్ధి, మదనపల్లి పూర్తి స్థాయిగా తన హంగులు, తన విలువలకు చాటుకుంటూ ఆ రోజు 1911లో రావాల్సిన జిల్లా 114 సంవత్సరాల తర్వాత మనకు వచ్చింది. ఆ రోజు మద్రాసు రాష్ట్ర రాజధానిగా ఉంటే జిల్లాగా వచ్చింది. కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నది. కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ తర్వాత ఏదైతే సబ్ డివిజనల్ అనే సబ్ కలెక్టర్ హెడ్ ఆఫీస్ ఏదైనా ఉందంటే అది మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసే, చిత్తూరు కాదని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ రోజే ఏదైతే జిల్లా అనౌన్స్ చేసే రోజు 1911లో మదనపల్లికి జిల్లాగా ఆ రోజు ఇచ్చే దానికి ఆ రోజు పలికే పూర్తి హంగులు, అర్హతలు ఉన్నా కూడా ఎక్కడ కూడా ఆ రోజు నాయకత్వం లోపం వలన మదనపల్లికి జిల్లా రాలేకపోయింది. ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే నిలబడి బెంగళూరు బస్ స్టాండ్లో మొన్న ఒక సంవత్సరం 4 నెలల ముందు ఎలక్షన్లో వచ్చినప్పుడు మాటిచ్చారు, తప్పకుండా నేను మదనపల్లి జిల్లా ఇవ్వబోతున్నానని ఇచ్చారు. ఇచ్చిన మాట ఇచ్చినట్లే ఒక్క అడుగు వెనక తగ్గకుండా ఎన్నో సందర్భాలు, ఎన్నో కష్టాలు వచ్చి ఏమేమో అడ్డంకులు వస్తే కూడా ఏ మాత్రం తగ్గకుండా జిల్లా ఈరోజు అనౌన్స్ చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సగౌరవంగా తెలియజేస్తున్నారు. ఆయన మాట, ఆయన తీరు, ఆయన విలువలు ఈరోజు సమాజానికి ఆదర్శం. ఆయన ఏదైతే ఒక విజనరీ లీడర్గా ఉన్నారో ఈరోజు భారతదేశం కాదు మొత్తం ప్రపంచం ఆయన వైపు చూస్తున్నది. 13 లక్షల కోట్ల ఒక్కసారి అభివృద్ధి తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రం బ్యాంక్ కరప్ట్ అయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచ కళ్ళు ఆంధ్ర రాష్ట్రం వైపు వచ్చేటట్టుగా చూసేటట్టుగా తీసుకొచ్చారు. ఈరోజు గూగుల్ సంస్థ ఏదో ఇండియాకు లేదో అమెరికాకు సంబంధించిన కాదు, పూర్తి ప్రపంచానికి సంబంధించిన గూగుల్ ఈరోజు వైజాగ్ లో 1,30,000 కోట్ల వ్యవధితో ఒక ఇన్వెస్ట్మెంట్ తో ముందుకు వస్తున్నదంటే దానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఒక ఆదర్శం. అదే కాకుండా 13 లక్షల కోట్లు ఇన్వెస్టర్లు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు. పెద్ద వాళ్ళంతా నేను మీకు స్ఫూర్తిగా తీసుకుంటున్నాను, నా దగ్గర ఉన్న సంపదలో పూర్తిగా 70% మీకు ఇస్తానని చెప్పి చాలా మంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో మాట ఇచ్చారు. ఈరోజు భారతదేశంలో ఎవరైనా ఒక మంచి పరిపాలన దక్షత, అదేవిధంగా సకాలంలో ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలు, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క ఏదైతే సంక్షేమం, ఒక పక్క సకాలంలో ప్రజలకు అందించాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమం అందిస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసో లేదో, ఏదైతే 24 మే వరకు 1వ తేదీ కాదు 15వ తేదీ కూడా జీతాలు వచ్చేవి కాదు, 18వ తేదీ కూడా జీతాలు వచ్చేది కాదు. ఆ రోజు బ్యాంకర్లు ఏం చెప్పేవాళ్ళు, ఉద్యోగస్తులు లోనా మీరేం అడగద్దండి, మీకు జీతాలు ఎప్పుడు వస్తాయో మాకే తెలీదు, ఆల్రెడీ ఒక నెలకు ఎన్పి అయిపోతున్నది, మీకు ఏ విధంగా లోన్ ఇవ్వాలా, మీకెవరు కూడా ఇంకా సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగస్తులకు ఎక్కడ కూడా విలువ లేదు, మహిళలకు ఎక్కడ విలువ లేదు, యువతకు గంజాయిలో తోసేశారు. ఆ రాష్ట్రం ఒక పూర్తిగా అట్టడుగు పోయింది. అదే కాకుండా రాష్ట్రంలో సారాయి వచ్చింది, స్పిరిట్ యాసిడ్ తో నిండిపోయింది. అటువంటి రాష్ట్రానికి గాడిలో పెట్టి ఒక్కసారిగా సంక్షేమం, అభివృద్ధి, సకాలంలో ప్రజల కోసం ఇచ్చిన మాట సూపర్ 6 సూపర్ హిట్ చేసి అన్ని విధాలుగా మన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న ఏకైక నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చినట్టు అన్నా మనం కలిసి నడుద్దామన్నారు. అదే విధంగా ఆయన కాంబినేషన్తో ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఐక్యతో 164 సీట్లు తీసుకొని వచ్చి
ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఆదర్శవంతులుగా నిలిచిన చరిత్ర, భారతదేశానికి ఆదర్శంగా నిలిచిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీ అందరికి తెలియజేస్తున్నాను, మనకి ఏదైతే మదనపల్లికి మన విలువలు చాటుతూ మన పిల్లల భవిష్యత్తు రావాలా, రేపు మదనపల్లి అభివృద్ధి చెందాలా, మదనపల్లికి ఏ ఒక్కరి పరిచయం అవసరం లేదు. సెల్ఫ్ రూల్ మూవ్మెంట్ మదనపల్లి నుంచి ఆ రోజు స్వరాజ్యం కోసం తీసుకుని వచ్చిన చరిత్ర మదనపల్లిది.